వింత వింత రెసిపీలతో విచిత్ర వంటకాలను చేసే వాళ్ళని తరచూ చూస్తూ ఉంటాం. కొందరు అటుకుల్లో అరటిపండు, రసగుల్లా, పాలు, పెరుగు వంటివి వేసి సరికొత్త ప్రయోగం చేస్తే, ఇంకొందరు పచ్చిమిర్చితో హల్వా చేసి నెటిజన్ల కళ్ళలో నీళ్లు తెప్పిస్తూ ఉంటారు. ఇలాంటి వంటకాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఓ వ్యక్తి వ్యాపకాలతో వింత ప్రయోగం చేశాడు. అతను చేసిన వంటకాన్ని చూసి నెటిజన్లు అవాక్ అవుతున్నారు. ఓ వ్యక్తి వ్యాపాకులతో విచిత్ర వంటకాన్ని చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం ముందుగా వేప చెట్టు వద్దకు వెళ్లి చాలా వేపాకులను పీక్కుని వస్తాడు. తర్వాత వాటిని శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరిస్తాడు. తర్వాత అందులో ఉల్లి, వెల్లుల్లి, మిర్చితో పాటు మసాలాలను కూడా కలుపుతాడు. ఇలా వాటిని బాగా మిక్స్ చేసిన తర్వాత సిద్ధంగా ఉంచుకున్న గోధుమ పిండి రేకుల్లో సమోసాల తరహాలో వేపాకుల మిశ్రమాన్ని వేస్తాడు. తర్వాత ఆ పిండిని బాగా కలిపి మళ్లీ దాన్ని పరోటా ఆకారంలో రోల్ చేసి వేడి చేస్తాడు. ఇలా చివరగా వేడివేడి వేపాకు పరోటాను సిద్ధం చేస్తాడు. దాన్ని ముక్కలుగా కట్ చేసి కస్టమర్లకు వడ్డిస్తాడు. ఈ విచిత్ర పరోటాను తిన్న యువతి తినడానికి చేదుగా ఉన్నా కూడా అందులో కలిపిన ఉల్లిపాయలు, టమోటా తదితర మిశ్రమం ఎంతో రుచిగా అనిపిస్తుందని అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వేపాకులతో పరోటా ఏంట్రా నాయనా అంటూ కొందరు, వేపాకులు ఆరోగ్యానికి మంచిదంటూ మరికొందరు తమ కామెంట్లు తెలియజేస్తున్నారు.